హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. నేను ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ ఫుల్ రివ్యూ చేసేసాను, కానీ ఒక చిన్న పాయింట్, కానీ అది ఎంత పెద్ద పాయింట్ అవుతుందో అనేది చూడాలి. ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏం జరిగిందంటే, తనుజ గారు మెడికల్ రూమ్ నుంచి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు వస్తారు. దీనికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు బాగా ఏడ్చారు తనుజ గారు మెడికల్ రూమ్కి వెళ్ళినప్పుడు. అది చూస్తే నాకు మాత్రం తనుజ గారికి అలా అయిందని చెప్పి ఏడుస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని అనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ తనుజ గారికి ఏం చెప్తారంటే, లేదు నేను కెప్టెన్సీ ఓడిపోయాను కదా అందుకని ఏడుస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. సో లాస్ట్లో ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు తనుజకి, నేను ఒకవేళ ఈ వీక్ సేవ్ అయితే నీకు ఒక మాట చెప్తా అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఏం చెప్తారు? ఎందుకు నామినేట్ చేయాలనుకున్నానని చెప్తారా? లేకుంటే ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్, అసలు ఆయన ఎందుకు నామినేట్ చేయాలి తనుజ గారిని? అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఆయన తనుజ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అదో పెద్ద క్వశ్చన్ మార్క్. తనుజ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అట్లా రెండు చేతులు కలిస్తే చప్పట్లు అలా ఆ డైలాగ్ చెప్పాక వెళ్ళి చెయ్యేయమని ప్యాంపర్ చేయమని తనుజ గారు ఎందుకు అన్నారు? అసలు ఎందుకు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో తనుజ గారికి ఐ యామ్ వెయిటింగ్. మీరు కూడా వెయిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ టు మై వీడియో.